థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం. ఫస్ట్ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈ సినిమా చేసేటప్పుడు సార్ ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టుకుంటే మాట్లాడదాం అనుకున్నా. ఫస్ట్ ఇంకొక మనిషి క్రెడిట్ ఇవ్వాలండి. అది ఈ సినిమాకి ఏ విధంగా ఆయనకి సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు. ఫస్ట్ నాకు సంకల్ప్ గురించి, గాజీ గురించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎలా చెప్పాడంటే, ఆయన కార్ రోర్ ట్యాంక్ బండ్లో వెళ్తుంటే ఎవరో ఒక సబ్మరీన్కి సెట్ వేశారు అని చెప్పాడు. చెప్పి దట్స్ వెన్ హీ మెట్ సంకల్ప్. అండ్ సంకల్ప్ గారిని కలిసే ముందు నేను ఆ కథ చదివానండి. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ అండ్ బాహుబలిలో ఉన్నాను. అండ్ తర్వాత ఆ కథ ఎక్కడుందని ఎతికేటప్పటికి అది ఇక్కడే ఉంది, పీవీపీ గారి దగ్గర ఉంది అని తెలిసినప్పుడు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేనే కబురు పెట్టడం జరిగింది. దెన్ వీ స్పోక్ అండ్ ఫైనలీ వీ హియర్. చాలామంది అన్నారు ఇప్పుడు బాహుబలి తర్వాత సినిమా, తెలుగులో సినిమా అంటే ఇప్పుడు నేను చాలామంది రైటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వివిధ యాక్టర్స్ కానీ నాతో పనిచేసే వాళ్ళకి కానీ నేను తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ చేస్తున్నా అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అంటే జనరల్గానే నాకు కొంచెం పిచ్చోళ్ళ చూస్తారు, ఎక్కువ చూసారు అలాగా. బట్ ఇది నేను మా ఎంటైర్ టీం తరపున చెప్పగలుగుతాను. మేము ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బు, లేకపోతే టైం, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కాస్ట్, ఇదే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ వే అవుట్. బట్ ద రీజన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ టు డూ. నాకు 32 ఏళ్ళు, నేను గత 20 ఏళ్ళుగా విశాఖపట్నం వెళ్తున్నాను. ఆ సబ్మరీన్ అక్కడే ఆర్కే బీచ్ మీద ఉంది. చాలాసార్లు చిన్నప్పటి నుంచి దాని ముందు ఫోటోలు కూడా దిగాను. ఆ కథ నాకు ఇప్పుడు తెలియలేదండి. అండ్ నాకే కాదు, నన్ను అక్కడ తీసుకెళ్ళిన చాలామంది వ్యక్తులకు తెలియలేదు. అలానే విశాఖపట్నంలో ఉంటున్న చాలామందికి కూడా తెలియదండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పడానికి నేను ఐ వాంట్ టు కోట్ అనదర్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. సత్యదేవ్ అని, ఈజ్ నాట్ హియర్ బట్ అనదర్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. సినిమా షూటింగ్ చివరి స్థాయికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, కలవచ్చా అని. చెప్పు ఏంటంటే, వచ్చి భయ చాలా హ్యాపీ భయ ఈ సినిమా చేస్తున్నాను అంటే, సరే 2 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నావు ఏంటి, రోజు షూటింగ్లో కలుస్తాం కదా అంటే, ఆ చివర నా స్పీచ్ ఉంటుందండి. మీరు కొన్ని షార్ట్లు చూశారు, బట్ దేర్ ఇస్ అన్ ఎంటైర్ స్పీచ్. అండ్ తను ఆ రోజు ఆ షూటింగ్లో ఉండి సాయంత్రం నన్ను కలిసి ఏమన్నాడంటే, నేను పుట్టి పెరిగింది వైజాగ్, ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి ఒక అద్భుతమైన కథ, ఇంత గొప్ప కథ మా విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు విశాఖపట్నం, అక్కడున్న ఈస్టర్న్ నేవల్ కమాండ్, అక్కడున్న పోర్ట్ అంత సుఖంగా, అక్కడున్న జనాలు అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ 71లో ఉన్న ఈ సబ్మరీన్లో ఉన్న ఈ హీరోస్ వల్ల. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అండ్ నాకు కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఎందుకంటే రియలీ దట్ వాజ్ ద రీజన్ వై వీ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా అరుదుగా, చాలా రేర్గా కొన్ని సినిమాలకి ఇలాంటి అవకాశం వస్తుంది, ఒక హిందీలో తెలుగులో చేసే అవకాశం. అండ్ ఇది నేను ఇంకో క్రెడిట్ రాజమౌళి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ద ఫస్ట్ టైం ఐ టోల్డ్ హిమ్ దిస్ ఐడియా, సార్ ఇలాంటి సినిమా చేస్తున్నా అంటే లాట్ ఆఫ్ పీపుల్ వర్ ద వన్స్ హూ పుట్ మీ డౌన్ వెన్ ఐ వాస్ డూయింగ్ దిస్, బట్ హీ వాస్ ద ఓన్లీ మ్యాన్ హూ సెడ్ యు ఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్. అండ్ బాహుబలి అనే చిత్రం ఇక్కడ తెలుగులో తీసి, అండ్ యూ ఆల్ నో వాట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్. అండ్ దట్ ఫిల్మ్ రియలీ టాట్ మీ హౌ టు డ్రీమ్, హౌ టు బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ దట్ యు ఆర్ మేకింగ్. అండ్ నిజంగా ఒక అద్భుతమైన సినిమా చేయాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉండక్కర్లేదు, ఎక్కడున్నా సరే దేర్ ఇస్ అ కంట్రీ అవుట్ దేర్ టు వాచ్ యూ. ఈరోజు బాహుబలి ఈ స్థాయికి లేదంటే, ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి లేదంటే ఒక మంచి సినిమాని దేశం అంతా ఆదరిస్తారని. అండ్ సంకల్ప్ గారిని కలవడం జరిగింది. వీ ఆల్మోస్ట్ సాట్ అబౌట్ 6-7 months ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే ఇన్ మై హౌస్ ఇన్ ద బేస్మెంట్. చాలా వర్షన్ల తర్వాత వర్షన్లు. యాక్చువల్లీ ఈరోజు కంప్యూటర్లో చాలా పాత వర్షన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10-15 వర్షన్స్ దాకా ఉన్నాయి. వేరే వేరే రైటర్స్ నుంచి, బాంబే నుంచి నాకు తెలిసిన రైటర్స్ కానీ, ఇక్కడ తెలుగులో రైటర్స్ కానీ, తమిళ్లో రైటర్స్ కానీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దాని తర్వాత వెన్ ఇది ప్రొడక్షన్లో వెళ్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ మ్యాట్ని నిరంజన్ గారు కానీ, పివి గారు కానీ, ఎవ్రీబడి సెడ్ ద వన్ థింగ్ దట్, అంటే ఇది డెఫినెట్గా ఒక అరుదైన జానర్, అంటే వీ కాంట్ స్పెండ్ యాజ్ మచ్ as a రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. బట్ ద వన్ థింగ్ దే ఆల్ స్టక్ టు సెడ్, వాట్ ఎవర్ ద కాస్ట్ ఇస్, ద ఫిల్మ్ షుడ్ లుక్ ఎస్థెటిక్లీ బ్యూటిఫుల్. అండ్ దానికి ప్రతి స్టెప్, అంటే ఫస్ట్ పివి గారు వెళ్ళి మది గారితో మాట్లాడడం, ఆయన్ని ఈ సినిమా తేవడం, శ్రీకర్ ప్రసాద్ గారు మల్టిపుల్ టైమ్ నేషనల్ అవార్డు, ఆయన్ని తేవడం,
ఒక అద్భుతమైన సీజీ టీం, ఇలా ప్రతి ఒక్క కోణంలో యాక్టర్స్ కేకే మెనన్ గారు, అతుల్ కుల్కర్ని గారు, ఓంపూరి గారు, నాజర్ గారు, తాప్సీ, ఎవ్రీ వన్ హూజ్ అన్ ఏ లిస్టర్ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ చేయడానికి అందరు వచ్చారండి. అంటే ఈ టైం, అది నేను ఫస్ట్ చెప్పినట్టు, ఈ టైం కానీ ఎనర్జీ కానీ మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో కూడా అందరు పెట్టొచ్చు, అదే టైం అదే ఖర్చు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ ఫర్ అ ఫిల్మ్. అండ్ రైటర్స్గా ఇంకో ఇద్దరు వ్యక్తులకు నేను క్రెడిట్ అవ్వాలి. ఒకటి అతుల్ కుల్కర్ని గారికి, ఇంకోటి కేకే మెనన్ గారికి. యాజ్ మచ్ as they were యాక్టర్స్, they were ఆల్సో రైటర్స్ ఆన్ దిస్ ఫిల్మ్. చాలాసార్లు మా సీన్లు చేసేటప్పుడు అతుల్ గారు ఆయన సీన్లు లేకపోయినా కూడా మేము ఆయన ఫోన్తో మాట్లాడి కరెక్షన్లు చేసి నా స్పీచ్లో పైకి కిందకి వెళ్ళి చేశారు. సో దట్ ఈజ్ అ హ్యూజ్ క్రెడిట్ దట్ ఐ హ్యావ్ టు క్రెడిట్ దెమ్ విత్. దాని తర్వాత ఈ సినిమా అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇప్పుడు సరే ఎంత బోల్డ్గా ఎన్ని చేసాం, అంత మాట్లాడుకోవడానికి అంత బాగుంది. ఇంకా ఎవరికి చూపించలేదు సినిమా. ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాజ్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఫిల్మ్, వాజ్ మిస్టర్ కరణ్ జోహర్ అండ్ అనిల్ టడాని. ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి నేను బాహుబలి అని ఒక అద్భుతమైన సినిమా తీసుకెళ్ళి ఫస్ట్ టైం చూపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు డెఫినెట్గా తెలుగు సినిమాలు ఏం జరుగుతున్నాయి, ఎలాంటి తెలుగు సినిమాలు కాన్స్టెంట్గా చూస్తున్నారు. బట్ నథింగ్ వాజ్ సంథింగ్ దట్ దే గాట్ అట్రాక్టెడ్ టు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ సినిమా నచ్చుద్దా నచ్చదా ఇలాంటి ఒక, అండ్ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ సీజీ చాలా తక్కువ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ సీజీ అయింది, సెకండ్ హాఫ్ సీజీ కూడా లేకుండా చూపించాను. అసలు సౌండే లేకుండా చూపించాను. 3 times in the film they clapped, and the first thing is they got up and they said we're doing this film. And to me that was the biggest assurance అండి. అంటే ఇప్పుడు వాళ్ళకి సినిమాతో తీసుకుని there's nothing they can say no, that's the easiest thing that they could say. వాళ్ళు తీసుకుని వాళ్ళకి నచ్చినప్పుడు, సెకండ్, ఈ సినిమాలో ఒక అద్భుతమైన వాయిస్ ఓవర్ ఉంటుందండి సినిమా బిగినింగ్లో. ఇప్పుడు మా మైండ్లో అమితాబ్ బచ్చన్ గారు ఇస్తే చాలా బాగుంటుందని అందరూ అనుకుంటాం, ఎందుకంటే దట్స్ ద బెస్ట్ వాయిస్ దట్ యూ కెన్ ఎవర్ హియర్. బాంబేలో చాలామంది చెప్పారు, చిచి ఆయన చేరు ఇలాగా ఎంత బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు వాయిస్ ఓవర్ అని. ఇప్పుడు ఆయన ప్రతి సినిమాకి చేసుకుంటూ వెళ్తే ఇట్ వోంట్ బీ ద ఫ్యాక్ట్. సరే మ్యాక్సిమం ఏమంటారు, నువ్వే కదా చెప్పేది ఆయన, సరే నువ్వైతే తీసుకోగలుగుతాను, ఇట్స్ ఓకే అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం ప్రోమో చూపించాను. చూపించిన వెంటనే ఈ సినిమాకి నేను ఏం చేయాలన్నారు. సార్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఉందన్నారు. నాకు నిజంగా ఆ రోజు నా దగ్గర స్క్రిప్ట్ లేదు. నెక్స్ట్ డే ఆ స్క్రిప్ట్ తీసుకుని ఆయనకి ఈమెయిల్ చేసే టైంలోకే ఆయన సెక్రటరీ నాకు ఫోన్ చేసి స్క్రిప్ట్ వచ్చిందా, వచ్చిన వెంటనే డబ్బింగ్ థియేటర్ మేము బుక్ చేయాలన్నారు. అండ్ ఇచ్చిన 20 నిమిషాల్లో ఆయన చెప్పేశారు. సో నిజంగా అది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి ఒక ఆయన చూసి ఒక ఫిల్మ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ విల్ బీ ఈజీలీ బీ డన్. అండ్ దాని తర్వాత దట్స్ వెన్ ఐ గాట్ ద స్ట్రెంగ్త్ అండి, దట్ దిస్ ఇస్ అ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ విత్ ఆల్ హార్ట్ ఎవ్రీబడి డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ యూట్యూబ్లో ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వితిన్ అబౌట్ 24 hours there were 20 million views. అది నేను ఇప్పటివరకు వినలేదండి ఆ నంబర్. నా సినిమాలు కాదు, వేరే మామూలుగా జనరల్గా వచ్చే సినిమాలు కూడా విన్నని ఒక స్థాయికి అది వెళ్ళింది. అంటే 2 కోట్ల వ్యూస్ అనేది ఇట్స్ మన తెలుగులో వి డోంట్ ఈవెన్ హియర్ ఆఫ్ దోస్ నంబర్స్. బట్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్. విత్ అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవ్రీ సింగిల్ వన్ హూ సీన్ ద ట్రైలర్, ఎందుకు ఇప్పుడు ఇక్కడ ప్రభు గారు కూర్చున్నారు, ఎప్పుడు నాతో అంత హ్యాపీగా రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్ టైం. సో బట్ అంటే ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ సింగిల్ వన్ హూస్ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ నో థింగ్స్ హెవెంట్ బిన్ ఈజీ, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు మేక్. ఇట్ వాజ్ వెరీ టైరింగ్, ఇట్ వాజ్ నాట్ ద స్మూతెస్ట్ రైడ్ ఆన్ ద సబ్మరీన్, బట్ ఫైనలీ హియర్ యూ గో, వీ హ్యావ్ ద బిగ్గెస్ట్, ద ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్ ఇన్ ఇండియా ఎవర్. సో ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అండ్ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ, ఈ సినిమా వాజ్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్, దట్ ఐ కెన్ ప్రామిస్ యూ, బికాజ్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు డూ ఎవ్రీ డే. తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉంది, బట్ వస్తాయో లేదో కూడా నాకు తెలియదు, బికాజ్ దెల్ బీ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్. అంటే ఇది ఒక టీం మొత్తం కలిసి రావాలండి దీనికి, వెదర్ ఇట్స్ ద యాక్టర్స్, వెదర్ ఇట్స్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇది ఈ సినిమాతో సాధ్యమైంది. ఐఎమ్ హోపింగ్ ఇలాంటి సినిమాలు తెలుగులో ఎక్కువ వచ్చి, అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇలాంటి సినిమాలకు నాంది పలుకుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో దట్స్ ఆల్ అండి. February 17th is when our film is out. It's హిందీలో, తెలుగులో, తమిళ్లో. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్, అండ్ మే మెనీ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ కమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు రిలాక్స్ చేసి మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మామూలుగా క్వశ్చన్లు అడుగుతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జవాబు చెప్తారు.
సో ప్లీజ్ అడగండి అండ్ వీ విల్ కంటిన్యూ టాకింగ్. సార్ ఇప్పుడు అయిపోయిన వెంటనే కొద్ది రోజుల్లో వి జస్ట్ ఫైనలైజింగ్ ఫ్యూ థింగ్స్ అండి. అది ఆ స్క్రిప్ట్ వర్జన్ అంతా అయిపోయిన తర్వాత ఐ లెట్ యు నో ఫస్ట్. ఐ వుడ్ లైక్ టు, ఆశ అయితే ఉందండి. అంటే there are very few names. I first want to go to them and then would like to tell you. అట్లా లేనా? ఇప్పుడు నీకు ఇంగ్లీష్లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? తెలుగులో చెప్పాలి. ఓకే, అంటే అర్థం కాలేదు ఇంగ్లీష్లో అడిగితే. ఒకటండి, నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఆ రోజు నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ సబ్మరీన్ వార్ ఫిల్మ్, ఇండియా, విశాఖపట్నం పోర్ట్, 1971, ఇండియా పాకిస్తాన్ అనేసరికి ఎక్కడో ఎగిరిపోయింది. అంటే వీడు ఏం చేస్తున్నాడు అంటే, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సాంగ్స్ ఏంటి, ఈ గోల్లో ఉన్నారు తప్పితే దే డింట్ ఈవెన్ క్యాచ్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి రెఫరెన్స్ ఇవ్వడానికి నాకు ఇంకో సినిమా లేదండి చెప్పడానికి. ఇండియాలో ఇలాంటి సినిమాలు వచ్చినాయి లేవు, రాలేదు. సరే హాలీవుడ్లో వచ్చినాయి ఒక U571, హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ అలాంటి సినిమాలు వచ్చినాయి, బట్ ఆ సినిమాలు చూసి ఉండరు వీళ్ళు. సో నౌ ఐ డెంట్ హ్యావ్ అ రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ టు టెల్ దెమ్ వాట్ ఐ వాజ్ డూయింగ్ టిల్ ద డే ఐ హెడ్ దిస్ ప్రోమో రెడీ. సో వన్ ఈజ్ ఫోన్ చేసి, అంటే నేను ఎంతమందితో చెప్పానో నాకు గుర్తులేదు, బట్ ఐ నో ఎవ్రీ సింగిల్ పర్సన్ హూస్ కాల్డ్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ స్టార్స్, ఎవ్రీ సింగిల్ వన్ హూస్ కాల్డ్ మీ పర్సనలీ. They haven't done it even for many of my films, obviously, but this is the film that they called me for. And they were very excited that I did a film like this. So, whatever the result of this film is, I would be extremely proud that I'm part of this. It was mentally challenging because I was shooting for a film called Bahubali before this, and I didn't look anything like that at that point. I don't know if you remember Bahubali, చూసారండి అందరూ? చూసారా? సో ఆ సినిమాలో నేను ఇలా కనిపించను. అండ్ ఐ మీన్ వెన్ యూ హ్యావ్ టు మేక్ అ షిఫ్ట్ టు దిస్ ఫిల్మ్, ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఫస్ట్ అండ్ లుకింగ్ ద పార్ట్. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ వాజ్ సంకల్ప్ వాజ్ వెరీ క్లియర్ as to how the protagonist has to look, how Arjun has to look. So I followed orders and I went forward doing the film. ఈ సినిమాలో డైలాగ్స్ రాసేటప్పుడు యాక్చువల్లీ దిస్ ఇస్ అ కాన్వర్జేషన్ దట్ సంకల్ప్, మీ, ఆజాద్ గారు, నిరంజన్, who had at గంగరాజ్ గారు, we had at that one writing table. ఇప్పుడు ఇది 1971లో జరిగింది కదా, అప్పుడు మాట్లాడే తెలుగు ఇప్పుడు మాట్లాడే తెలుగులో డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్గా ఆ వర్జన్కి వెళ్ళిపోతే దే లాట్ ఆఫ్ అవర్ ఆడియన్స్ మైట్ నాట్ ఈవెన్ క్యాచ్ ఇట్. అండ్ దిస్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ దట్ వీ డిడ్ విత్ బాహుబలి ఆల్సో. యూ విల్ నాట్ సీ హెవీగా పౌరాణిక భాష వాడుకో ఉండదు. అండ్ ఈరోజు మాట్లాడినట్టే ఉంటుంది, బట్ దే విల్ బీ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్ ఎవ్రీ లైన్ దట్ ఈస్ స్పోకన్. అంటే ఒక నేవీ ఆఫీసర్ అంటే ప్రతి లైన్ మెజర్ అయి ఉంటుంది, ప్రతి అక్షరం మెజర్ అయి ఉంటుంది. అండ్ దట్స్ హౌ ద లైన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ హెవ్ బీన్ రిటన్. ఇది ఇండియన్ గవర్నమెంట్లో ఇట్స్ అ క్లాసిఫైడ్ ఫైల్, సో నన్ ఆఫ్ అస్ హియర్ విల్ ఎవర్ నో ద ట్రూత్. దేర్ ఈస్ many people in the Navy, many people on both sides of the country of India and Pakistan who will have many versions of it. Like when నాకు ఈ కథ ఫస్ట్ టైం విన్నప్పుడు, ఈ కథ గురించి కనుక్కుందాం, లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ది స్టోరీ ఇస్ ఫస్ట్ అని నేను చాలా మందితో మాట్లాడాను, వెదర్ ఇట్స్ ఎక్స్ నేవీ మెన్. మాట్లాడిన ప్రతి ఒక్కడు ఒక వర్షన్ ఇచ్చారు. నౌ ఆబ్వియస్లీ లైక్ హీ సెడ్, ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ స్టోరీ. ఇట్స్ అక్కడ గాజీ అనే సబ్మరీన్ ఉంది, మునిగిపోయింది. అక్కడ మన సబ్మరీన్, మన ఆర్కే బీచ్లో యాజ్ అ విక్టోరియస్ వన్, ఇట్స్ దేర్. అండ్ దిస్ హ్యాపెండ్ in the midnight of 1971, the 3rd and 4th. That midnight is when the story actually happened. దాని తర్వాత the India-Pakistan war was declared, and December 4th is known as the Indian Navy Day, and after this record. So చాలా అంటే ఇప్పుడు నిజానికి దూరంగా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాను. ఇప్పుడు నిజంగా ఒక సబ్మరీన్లో చూస్తే దే వేర్ యూజ్ అండ్ త్రో క్లోత్స్. కానీ మేము ఎందుకు అది వాడలేదంటే, మన రెగ్యులర్ సివిలియన్స్కి మనం సినిమాలు చూసేటప్పుడు ఒక ఆర్మ్డ్ ఫోర్స్ అంటే మనకు తెలియని ఒక డిసిప్లిన్ అనేది వీల్ హ్యావ్ టు సీ ఇట్ విత్ దోస్ ఐస్. సో వీ టుక్ దట్ లిబర్టీ టు యూజ్ యూనిఫార్మ్స్ ఇన్సైడ్ అ సబ్మరీన్ టు మేక్ ఇట్ మోర్ యాక్యురేట్, మేక్ ఇట్ లుక్ మోర్ authentic for the layman, not for
authenticity అంటే ఇప్పుడు ఈ సినిమా నేవీ వాళ్ళ కోసం తీసింది. The real idea behind this, or the real reason why I wanted to do it, is there are many films today in India that glorify police officers. There are many films in India that glorify the Navy, the Army. But I haven't seen a film that has glorified the Navy. We're one of the largest, or the sixth or seventh largest Navy in the world. And I think they have every right to be glorified in cinema. And I think it's important for these stories to be told to the common auditorium today. And that's mainly the reason. ఒకటండి అంటే ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ కథలకి ఈ అవకాశం దొరుకుతుందండి. అంటే ఇది జరిగింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఒక కథ. సో ఇట్ ఈస్ అ నేషనల్ స్టోరీ బై ఇట్ సెల్ఫ్. ఇది విశాఖపట్నంలో జరిగిన కథ. సో ఇట్ ఈస్ అ రీజనల్ స్టోరీ ఆల్సో. సో లైక్ ఐ సెడ్ చాలా రేర్గా వస్తాయండి ఇలాంటి ఆపర్చునిటీస్. అంటే ఒక కథ రెండు భాషలు లేకపోతే మూడు భాషల్లో తీయడానికి అవకాశం. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ నాకు చాలాసార్లు వేరే స్క్రిప్ట్ డిస్కషన్స్లో వీటిల్లో ఒక ఆర్మీ ఆఫీసర్ కథ కానీ ఇలాంటి కథలు చెప్తే చాలామంది అనేవారు, అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వై దే సే దోస్ థింగ్స్, బట్ ఇట్ వాజ్ అ వెరీ కామన్లీ సెడ్ థింగ్. సార్ తెలుగులో అలాంటి చూడరు సార్, అంటే అది ఇండియా పాకిస్తాన్ అంటే అది ఎక్కడో బార్డర్లో జరుగుతూ ఉంటుంది, అది మన దేశం నుంచి మా హైదరాబాద్ నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ చాలా దూరంగా జరుగుతూ ఉంటాయి అని ఒక కన్సెప్షన్ ఉంటుంది. బట్ టుడే నోబడీ విల్ కాల్ దిస్ స్టోరీ నాట్ ours because it happened right in front of us. So that's the reason why there were two languages in this film. Because she's a very fine actor, and see, she's an extremely fine actor, and I don't have to prove that to you, because the last film that she did was a film called Pink that released, which is by far one of the best films that I've seen in the last couple of years in Indian cinema, and that's the reason Taapsee is there in this film, and we are very, very happy. Though it's not lengthwise, it's not a very long character. It comes at a very important time in the film, and she did a part very, very beautifully. Sir, in life I never had a plan to do these things. For me, I get excited by content, get excited by stories, and I go ahead and do them, and that's how I planned all my life. To me, the cinema is far bigger than the actors or their careers or filmmakers or anything. There's a story to tell, and it has to be told. We are just mere instruments telling that story. And yes, I am very, very happy that this is the next film after Bahubali. I don't look very young, but I am actually very young. And అంటే ఒకటండి, అంటే if you're regularly into fitness and all of those, you will understand that this is not a very complicated process. There's a certain science to it. ఆ సైన్స్ని ఫాలో అయ్యి, ఆ డయట్ని ఫాలో అయ్యి, ఆ వర్కౌట్ రిజిమ్స్ ఫాలో అయితే ఇట్స్ క్వైట్ ఈజీ టు గెట్ దర్. ఒకటండి, అంటే 100%. అంటే with Bahubali you learnt a lot. I mean, see, I started Bahubali almost 4-5 years ago. I started acting 7 years ago, and I did Bahubali for 4 years. So most of my understanding or experience that I have comes from that film. So now with definitely I'm saying 100% I've matured as a person, I've matured as an actor and all of those. So yes, 100% I'd say it became easier.